ఇప్పుడే మన ఫ్రాన్స్ తెలుగు స్టూడెంట్స్ మీటింగ్ అయిపోయింది అనమాట. అక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ క్వశ్చన్స్ అయితే మనం క్లారిఫై ఇచ్చాము. అండ్ దాంతో పాటు కొన్ని డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. సో మెయిన్ గా అయితే పార్ట్ టైం అండ్ అకామిడేషన్ ఇష్యూలో రేజ్ అయినాయి అనమాట. సో నేను దానికి ఇంకో క్లారిటీ ఇస్తాను. లైక్ పార్ట్ టైం విషయానికి వస్తే ఇక్కడికి, సో మీరు వచ్చాక మీ రెస్టారెంట్లో ట్రై చేయండి, లేకపోతే ఫ్రెంచ్ ఏవైతే ఉంటాయి వెబ్సైట్లలో వాళ్ళ తగ్గట్టు రెస్టారెంట్లు అవి మెక్డొనాల్డ్స్ ఇవి కానీ మీరు ఓన్ గా మీ ఇండివిజువల్ గా మీరు ట్రై చేయండి, మీ సీవీ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ. అంతే తప్ప రిఫర్ చేస్తే చేయించుకోండి, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ రేపటి నాడు ఏమైనా కాన్సిక్వెన్స్ వస్తే నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రేపటి నాడు నిన్ను ఎవడైతే రిఫర్ చేస్తాడో వాడే నేను తిట్టాల్సి వస్తుంది, నువ్వు పడాల్సి వస్తుంది. నేను అంతగానో నేను తీసుకుంటాను అది అంటే ఓకే, లేదు నేను తీసుకోలేను అంటే నీ ఇండివిజువల్ నువ్వు అప్లై చేసుకుంటా కూర్చో, ఎవరి రిఫరెన్స్ తీసుకోకు. ఇక్కడ ఎవరి జాబ్ వాళ్ళు రిస్క్ లో పెట్టుకోవాలనుకోరు. సో అదొక క్లారిటీ అయితే ఇస్తున్నాను. అండ్ అకామిడేషన్ విషయంలో మీరు స్టూడాపాట్ ట్రై చేయండి. స్టూడాపాట్ అవి ఇంకేమైనా ఉన్నాయో అవి ట్రై చేయండి. మీరు డైరెక్ట్ గా మీరు ఎవరైతే ఓనర్ తో మాట్లాడతారో అక్కడ మీరు వానికి మెసేజ్ చేస్తారు. ఆల్రెడీ స్టూడాపాట్ లో మీరు మెసేజ్ చేసుకుంటూ కాంటాక్ట్ అవుతారుగా, మీరు చెప్పండి నేను స్టూడాపాట్ లో నేను ఇంత కట్టలేను, మీకు డైరెక్ట్ గా మీకు ఎంతో అంత ఇస్తాను, సో మనం కాంట్రాక్ట్ తీసుకుందాం ఇది అని చెప్పండి. వానికి మాక్సిమం ఓనర్స్ అయితే ఒప్పుకుంటారు. అలా ఒక ఛాన్స్ ఉంటుంది. సో అలా ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీరు స్టూడాపార్ట్ లో మీకు తక్కువ, లైక్ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు స్టూడాపార్ట్ నుంచి. మీరు వాళ్ళకి ప్లాట్ఫామ్ ఫీ అవి అయితే ఎక్స్ట్రా ఫీస్ ఉంటాయి అవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట, ఒకవేళ ఓనర్ ఒప్పుకుంటే. ఓకే, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. బట్ ఒక ట్రై అయితే ఇవ్వండి అకామిడేషన్ విషయంలో. లేదు ఇక బయట ఏజెన్సీస్ అంటే మన తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి, సో అందులో మీరు జాయిన్ అవ్వండి. మన తెలుగు స్టూడెంట్స్ వాట్సాప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, అందులో అడగండి. అకామిడేషన్ అనేది కాంట్రాక్ట్ బేస్ ఉంటే కాంట్రాక్ట్ బేస్ తీసుకుని అది మీ ఓన్ చాయిస్. ఇక నేను ఎవరిని అపోజ్ చేయదలుచుకోవట్లేను, ఎందుకంటే ఇప్పటికీ అకామిడేషన్ ఇష్యూలో చాలా జరుగుతున్నాయి. సో దాన్ని నేను ఎవరిని అపోజ్ చేయను, అది మీ ఇష్టం. మీరు ఏజెంట్ ఫీ ఇస్తారా ఏది ఇస్తారా అది మీ పర్సనల్ చాయిస్, మీరు చూసుకోవాల్సిందే. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. బట్ ఎవ్వరు పార్ట్ టైం అండ్ అకామిడేషన్ విషయంలో ఎవరు మీకు ఫ్రీగా చేయరు. సో అది మీరు అయితే గమనించండి. కంపేర్ టు నా దగ్గరకు వస్తే మాత్రం పార్ట్ టైం నేనైతే కంప్లీట్ గా ఫ్రీ అనేది చేస్తాను. నేను కావాలంటే నేను రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ నా వర్క్ లో ఎలాంటి తప్పులు జరగవు, నేను చూసుకుంటాను. సో నేనైతే ఇచ్చిన వర్క్ అయితే ఇచ్చాను. ఇంకా వెయిటింగ్, వాళ్ళ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ మా మేనేజర్ నుంచి. అదొక్కటైతే బాగానే ఉంది. ఇంకా నేను రేపటి నాడు ఇంకెవరికైనా ఇవ్వచ్చు అంటే ఆ ఛాన్స్ ఉంటే నేను ఇస్తాను. నా సైడ్ నుంచి అయితే కొద్దిగా గొప్ప నా సైడ్ నుంచి నేను చేస్తాను తప్ప ఇంకా అందరికీ నా సైడ్ అయితే ఎక్కడైనా బయట కనిపిస్తే మాత్రం నేను గ్రూప్ లో ఖచ్చితంగా పెడతాను, మెన్షన్ కూడా చేస్తాను. నా సైడ్ నుంచి ఇలాంటివి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక నేను చెప్పలేను, నేను అన్ని చెప్పగలుగుతాను, అన్ని చేయగలుగుతాను.